మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. నేను మీ రాజు. ఇక్కడ మనకి కల్లితాండాలో మన మహేష్ నాయక్ యొక్క వీర జవాన్ మరణానికి ఇక్కడ వచ్చినటువంటి మన నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన దేశం నుంచి విడిపోయిన పాకిస్తాను, మనం భిక్ష పెట్టిండే పాకిస్తాన్, మన ద్వారా ఏర్పడిన పాకిస్తాను ప్రతిసారి మన మీద కాలు దూతానే ఉంది. ప్రతిసారి 5 ఏళ్ళకి ఒకసారి, 10 ఏళ్ళకి ఒకసారి, 2 ఏళ్ళకి ఒకసారి మన దేశంలో ఆటంకం సృష్టిస్తున్నారు. కాబట్టి మనం బతకాలంటే తప్పదు, యుద్ధం చేయాల్సిందే, తప్పదు. ఇది మన అమరుడైన మన మురళీ నాయక్ గారికి నివాళులు అర్పించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వీళ్ళందరూ శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడ వచ్చినారు. చెప్పేది ఇది అంతా ఎంతో బాధాకరమైన విషయము. మన మురళీ నాయక్ విషయము చెప్పేది, పాకిస్తాన్ ప్రతిసారి ఏ యుద్ధంలో కానీ మనతో ప్రత్యక్షంగా గెలిచలేదు. ప్రతిసారి చేసినప్పుడల్లా ఏదో వెన్నుపోటు మాది ఇట్లా గెలుస్తుంది. కానీ ఈ నిన్నటి రోజు కానీ కాల్పుల విరమణ అని చెప్పేసి 2 రోజులు టైం తీసుకున్నప్పటికీ వాళ్ళ దేశంలో అధ్యక్షులు ఒకటి చెప్తాడు, సైన్యాధికారి ఒకటి చెప్తారు, వాళ్ళ దేశంలో ఉండే ఉగ్రవాద సంస్థలు కొన్ని చెప్తాయి. మనకు ముందే తెలుసు, మన నరేంద్ర మోడీ గారు దౌత్య నీతి కారణంగా ప్రపంచమంతా మన వైపు ఉంది. మనం ఎప్పుడు దురాక్రమణ చేయలేము మన దేశం ఇప్పటికే. కానీ ఇన్నేళ్ళలో మనం ఏ దేశం మీద దాడి చేసిండేది లేదు. ప్రతిసారి వేరే రకంగానే వస్తున్నది. ఇప్పుడు కానీ దౌత్య నీతి కారణంగా ప్రపంచమంతా మన వైపున ఉన్నది. వాళ్ళు కానీ తీవ్రవాదులు మనం ఉండేది, సైన్యం కాదు ఉండేది. మనం కానీ మన భారతదేశం కానీ ప్రజల మీద దాడి చేయలేదు, జన సమూహాల మీద దాడి చేయలేదు. వాళ్ళు ఎప్పుడైతే మన ఢిల్లీ మహానగరము ప్రజల మీద ఎప్పుడైతే దాడి చేయాలని చూసినారో ప్రతిఘటన కోసమే మనం చేసినామే. కానీ మనదేం తప్పు లేదు, మనం ఎప్పుడు జనజీవనం మీదకి వాళ్ళు వేయలేదు. అందుకే వాళ్ళ వేరే దేశాలు ఎవరే కానీ వాళ్ళ సహాయం చేయకూడదని చెప్పేసి నౌకాయానము, ఎయిర్ బేస్ దీని మీద మాత్రమే కొట్టినాం మనం ఇంతవరకు. కానీ ఇక అయితే వెనుకడుగు వేసేకే లేదు. ఎందుకంటే 70 సంవత్సరాల నుంచి నష్టపోతూనే ఉన్నాం మనము. తీవ్రవాదం ఎక్కడున్నా కానీ ప్రపంచ దేశంలో అమెరికాలో బాంబు పేలినా, ఆస్ట్రేలియాలో బాంబు పేలినా, కెనడాలో పేలినా కానీ దాని మూలాలు పాకిస్తాన్లోనే ఉన్నాయి. పాకిస్తాన్లోనే ఉన్నాయి. అంటే ఎక్కడ ఉగ్రవాదం, ప్రపంచానికి ఉగ్రవాదము పుట్టిండేదే పాకిస్తాన్లో. అందుకు ఆ పాకిస్తాన్ అనేది ఉండకూడదు. మనం బతకాలంటే పాకిస్తాన్ ఉండకూడదు. ఇది నీతి. దీంట్లో నరేంద్ర మోడీ గారు సమర్థవంతంగా ఉన్నారు. ఎన్ని కోట్ల మంది, 90,000 మంది మనం సైన్యము, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు సైన్యం గెలిచినా కానీ, మనం విజయం సాధించినా కానీ, మనం ఆ రోజు 1 సెంటు భూమి రాకపోయినా కానీ రాజీ పడినాం. ఇప్పుడు రాజీ పడే ప్రసక్తే ఉండదు. సమర్థవంతమైన నాయకుడు నాడు. దేశమంతా నరేంద్ర మోడీకి అండగా ఉంది, ప్రపంచమంతా నరేంద్ర మోడీకి అండగా ఉంది. కాబట్టి మనం వెనకడిగేసే ప్రసక్తే ఉండదు. అసలు పాకిస్తాన్ అనేది లేకుండా పోతుంది. దీంట్లో డోకానే లేదు. ఎందుకంటే అస్తవ్యస్తంగా ఉంది అది. పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, చండీగఢ్ కానీ, ఇక్కడ కొన్ని రాష్ట్రాలు, 4-5 రాష్ట్రాల్లో మనం వ్యవసాయం ఎట్లున్నామో దేశం ఇంటింటికి ఒక సైనికులు ఉన్నారు. అక్కడ వాళ్ళ దేశభక్తి ఉంది, మనకల్లా దేశభక్తి లేదు. ఇప్పుడు తెలుసుకుంటారు ప్రజలు. కానీ అందుకోసమే నరేంద్ర మోడీ ప్రజల్లో అవగాహన వస్తుందని చెప్తారు. ఇప్పుడు ప్రజల్లో అవగాహన అనే దాంట్లో మంచి అవకాశం కల్పించింది ప్రభుత్వం, భారత ప్రభుత్వం. ఎవరైనా సరే యువకులు ఉన్న చదువులు చదవలేకపోయినా కానీ మీరు మిలిటరీలో చేరడానికి ఇది మంచి అవకాశము. దేశభక్తి కోసము, దేశం అంటే మనమే, మన కోసమే మనము. అందుకోసము అగ్నివీర్లో చేరడానికి చాలా మంది ప్రయత్నం చేయాల. మొన్నటి రోజు జరిగిన ప్రతిష్టాత్మకంగా భారత్ పాకిస్తాన్ యుద్ధంలో మన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందడం జరిగింది. 12 మంది ప్రాణాలను ఎదురుకల్పుల్లో అని చంపి ఇతను లాస్ట్కి వీరమరణం పొందడం జరిగింది. మన భారతదేశంలోనే ఒక సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు చెందిన మురళీ నాయక్ ఈరోజు మురళీ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఉమ్మడి అనంతపూర్ జిల్లా, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా నుంచి నలుమూలల నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు, యువత పెద్ద మొత్తంలో చివరిసారిగా గడసారి మురళీ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొని చివరి చూపు చూడడానికి ఇక్కడికి వేల సంఖ్యలో వచ్చినారు. ఇట్లా వస్తూనే ఉన్నారు. మన అగ్నివీర్, మన భారతదేశం కోసం మురళీ నాయక్ చేసిన కృషి ఎంత అనేది ఇంకా యువత భవిష్యత్తులో మురళీ నాయక్ లాంటి వాళ్ళు మరి ఎందరో తయారై మన దేశం కోసం త్యాగం చేసి నిలబడాలని, దేశ భద్రతకి కట్టుదిట్టంగా తోడ్పడతారని
జోహార్ మురళీ నాయక్.